ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. 2 పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునిచ్చారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దానం నాగేందర్ సాంకేతికంగా దొరికిపోయారని బీఆర్ఎస్ బీజేపీ అనుకున్న స్పీకర్ నిర్ణయంతో 2 పార్టీలు షాక్ తిన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత తనను ఎప్పుడూ వివరణ అడగలేదని అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎప్పుడూ తనకు విప్ జారీ చేయలేదని వెల్లడించారు. స్పీకర్ పరిధిలో ఎప్పుడూ తప్పు చేయలేదని దానం స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీహరి కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. 2 పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునిచ్చారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దానం నాగేందర్ సాంకేతికంగా దొరికిపోయారని బీఆర్ఎస్ బీజేపీ అనుకున్న స్పీకర్ నిర్ణయంతో ఆ 2 పార్టీలు షాక్ తిన్నాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. 2 పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునిచ్చారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దానం నాగేందర్ సాంకేతికంగా దొరికిపోయారని బీఆర్ఎస్ బీజేపీ అనుకున్న స్పీకర్ నిర్ణయంతో 2 పార్టీలు షాక్ తిన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత తనను ఎప్పుడూ వివరణ అడగలేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎప్పుడూ తనకు విప్ జారీ చేయలేదని వెల్లడించారు. స్పీకర్ పరిధిలో ఎప్పుడూ తప్పు చేయలేదని దానం స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. 2 పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునిచ్చారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దానం నాగేందర్ సాంకేతికంగా దొరికిపోయారని బీఆర్ఎస్ బీజేపీ అనుకున్న స్పీకర్ నిర్ణయంతో 2 పార్టీలు షాక్ తిన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత తనను ఎప్పుడూ వివరణ అడగలేదని తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎప్పుడూ తనకు విప్ జారీ చేయలేదని వెల్లడించారు. స్పీకర్ పరిధిలో ఎప్పుడూ తప్పు చేయలేదని దానం స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ దక్కింది. 2 పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునిచ్చారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దానం నాగేందర్ సాంకేతికంగా దొరికిపోయారని బీఆర్ఎస్ బీజేపీ అనుకున్న స్పీకర్ నిర్ణయంతో 2 పార్టీలు షాక్ తిన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత తనను ఎప్పుడూ వివరణ అడగలేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎప్పుడూ తనకు విప్ జారీ చేయలేదని వెల్లడించారు. స్పీకర్ పరిధిలో ఎప్పుడూ తప్పు చేయలేదని దానం స్పష్టం చేశారు. రెడ్డిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ఇప్పటికే రైట్ దీనికి సంబంధించి స్పీకర్ నిర్ణయానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. గతంలో మనం చూసాం ప్రశాంత్, అంటే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ సంబంధించి కూడా బీఆర్ఎస్ అటు కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొన్నటి వరకు చూసాం ఈ 2 ఎమ్మెల్యేల విషయం పెండింగ్ లో ఉండింది, కడియం శ్రీహరికి కానీ దానం నాగేందర్ విషయంలో. బట్ వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ మారలేదని కూడా ఈ విధంగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఎట్లా అంటే ముందు నుంచి కూడా వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ ఎట్లాగా చూస్తుంది, సో ఆ పార్టీలోనే కూడా ఉన్నారంటూ కూడా ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎస్ హిమబిందు, గత 2 ఏళ్లుగా నాన్స్తూ వస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఎట్టకేలకు తుది తీర్పు అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెలువరించారు. కొద్దిసేపటి క్రితమే వెలువరిస్తూ ఏదైతే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరినప్పటికీ కూడా నేను నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, నాకు రాజకీయ అవగాహన లేకపోవడం వల్లే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాను, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చానని చెప్పేసి తాను చెప్పడంతో అయితే అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలు కావచ్చు, సాక్ష్యాధారాలను కూడా పునఃపరిశీలించి అతని అభిప్రాయం మేరకు మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రజల అభిష్టానం కోరు ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి అతను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడంటూ అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా అదే తీర్పు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు గత 15 ఏళ్లుగా అభివృద్ధికి దూరం అయ్యారు, వాళ్ళ అభివృద్ధిని కొనసాగించాలంటే నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నాకు పరిచయస్తుడైనటువంటి సీఎం రేవంత్ రెడ్డితో కానీ ఇటు ఆ నియోజకవర్గ ప్రజల అభిష్టానం అభివృద్ధి కోసము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా తప్ప నేను ఎలాంటి పార్టీలు మారలేదు, రాజకీయ వైర్యం కోసమే నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కడియం శ్రీహరి కూడా చెప్పడంతో అయితే తుది తీర్పు కొద్దిసేపటి క్రితం వెలువరించారు. వాళ్ళిద్దరు కూడా అటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసము ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వంతో అధికారులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అదే పని చేస్తున్నారంటూ కూడా చెప్పడంతో అయితే మరోసారి ఈ ఇద్దరికి కూడా గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు ఇదే తీర్పు ఇచ్చినటువంటి స్పీకర్ ఈ రోజు కూడా ఈ 2 ఎమ్మెల్యేలకు కూడా అదే తీర్పు ఇవ్వడంతో అయితే ఒక్కసారిగా 2 ఏళ్ల నిరీక్షణకైతే తెరపడింది. అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చేసిన న్యాయ పోరాటంకు అయితే అర్థం లేకుండా పోయిందనేది అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే అటు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ బీజేపీల ఎల్పీ నేతలు ఈ యొక్క తీర్పును ఏ విధంగా చూస్తారు, మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేకపోతే స్పీకర్ తీర్పు తుదినీయంగా భావించి అటు న్యాయ పోరాటాలకు కాకుండా ప్రజా పోరాటాలకు వెళ్తారా అనేది మాత్రము చూడాలి హిమబిందు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటించింది, ఇటు స్పీకర్ తీర్పు మా అనుకూలంగా ఇవ్వకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి అయితే ఇంకా బీజేపీ దీనిపైన స్పందించలేదు. ప్రస్తుతానికైతే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే అటు కడియం శ్రీహరి ఇప్పటికే 3 పార్టీలు మారిన నేతగా పేరొందాడు. అటు టీడీపీలో మంత్రి పదవులు అనుభవించాడు, ఇటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2 టర్ములు కూడా అధికారంలో అనుభవించారు. ఒకసారి డిప్యూటీ సీఎం గా, పలు శాఖలకు మంత్రిగా,
ఎమ్మెల్సీగా కొనసాగాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతున్నాడు. అయితే మొన్న 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో కొనసాగడం పైన మాత్రం ఇటు రాజకీయ విమర్శలు నిత్యం ఎదుర్కొంటున్నాడు. అయితే దానిపైన తన అనుభవాన్ని రంగరించి మాత్రము ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేస్తూ అటు కేసీఆర్ పైన కేటీఆర్ పైన రాజకీయ దురాక్రమణకు పాల్పడింది, తొలుత ఆజ్యం పోసింది వారే కాబట్టికే వారు నాపై మాట్లాడే అర్హత లేదంటూ కూడా ప్రతినిత్యము ఈ యొక్క అనర్హత విషయం వచ్చిన ప్రతిసారి కూడా ఎదురుదాడి చేస్తూ తన యొక్క రాజకీయ అనుభవాన్ని రంగరించి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినటువంటి స్పీకర్ గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్ అటు అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ఎమ్మెల్యేల పైన ఫేవర్ గా ఇస్తాడని చెప్పేసి అందరూ ఊహించారు. అయితే కొంత రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి ఏదైనా అటు బీఫామ్ల పైన పోటీ చేశారు, అటు బీఫామ్లు తెచ్చి తన కూతుర్ని ఎంపీగా గెలిపించుకున్నాడు. అంటే ప్రశాంత్, మనం గతంలో కూడా చూసాము స్టేషన్ గన్పూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటే కావ్యకి ఆయన కూతురికి కూడా అక్కడ మద్దతు ఇచ్చిన పరిస్థితి. అంటే 10th షెడ్యూల్ ఏదైతే ఉందో కూడా దాని ప్రకారం కూడా యాంటీ డిఫెక్షన్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం స్పీకర్ కి మనం ఇవ్వడం జరిగింది. సో మొదటి నుంచి కూడా ప్రసాద్ కుమార్ ఏంటంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇప్పుడు రాజకీయ నేతలు అటు విపక్షాల నుంచి బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ విమర్శించిన పరిస్థితి. బట్ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ ఒక్క డెసిషన్ గానీ ఏదైతే తీర్పు ఉందో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారు అనుకోవాలా ఈ నిర్ణయంతో? బీఆర్ఎస్ బీజేపీలు మొదటి నుంచి కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేస్తాడు. అటు రాజకీయ విలువలను పక్కన పెట్టి కేవలము అనర్హతకు అర్హులైనటువంటి ఎమ్మెల్యేలను అర్హులుగా ప్రకటించడాన్ని గతంలోనే వాళ్ళు తప్పుపట్టారు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న పని, ఇది రాబో రోజులలో నైతికతకు సంబంధించిన విషయంగా చూస్తున్నామని చెప్పారు. అయితే దీనిపైన కోర్టులో అనేక తీర్పులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఒక స్పీకర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఇచ్చే తీర్పులో న్యాయాన్ని కాపాడలేకపోతున్నాడు. కాబట్టి దీనిపైన మేము ప్రజా పోరాటాలకు కూడా వెళ్తామని కూడా గతంలో 8 మంది ఎమ్మెల్యేల తీర్పు ఇచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్లు ప్రకటించారు. అది వాళ్ళు ఆ విషయంగానే ముందుకు వెళ్తారా, దీన్ని ప్రజలలోకి తీసుకెళ్తారా, లేదంటే ఇంకా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తారనేది చూడాల్సి ఉంటుంది. కానీ అటు స్పీకర్ తుది నిర్ణయంగా అనేక సందర్భాలలో కోర్టులు చెప్పాయి. కాబట్టి ఈ నిర్ణయమే ఆ తుది తీర్పుగా భావిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఆ న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ కూడా పునఃపరిశీలించాలని మాత్రమే న్యాయస్థానాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా స్పీకర్ అనేది అత్యున్నత స్థానము. అటు రాష్ట్రపతి కావచ్చు, గవర్నరు, తర్వాత స్పీకర్లకే అంత పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ లో జ్యుడిషియరీ ఎక్కువగా కలగజేసుకోదు. కాబట్టి ఆ అంశాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకునే ఈ యొక్క అవకాశంగా భావించారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ లు ఆరోపిస్తున్నట్టు అదేవిధంగా రాజకీయంగా ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి తీర్పులకు పూనుకున్నారని కూడా గతంలో బీఆర్ఎస్ చేపట్టింది. ఒకవేళ బై ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందనేది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు మాదంటూ కూడా బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరులో ఖచ్చితంగా కాంగ్రెస్ కు అనుకూల అవకాశాలు లేవు. కాబట్టికనే ఆ ఉప ఎన్నికలకు భయపడే ఈ యొక్క స్పీకర్ నిర్ణయాన్ని ఆసరా చేసుకుని స్పీకర్ విచక్షణాధికారాలను ఉపయోగించి కొంత ఇలాంటి తీర్పులు వెలువరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని ఉప ఎన్నికల కోణంలో గనక చూస్తే అది 100% బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయాలైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ బై ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ బై ఎన్నికల కోసము కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు బై ఎన్నికలు వస్తే ఇటు స్టేషన్ గన్పూర్ లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన సింగాపురం ఇందిరా ఉన్నారు. అదేవిధంగా అటు బీఆర్ఎస్ నుంచి బలమైన నేత తాటికొండ రాజయ్య గతంలో డిప్యూటీ సీఎం గా 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో అతను పోటీ చేయకుండా ఆ బీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి దూరం ఉన్నాడు. కాబట్టి ప్రజల చేత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోని నేతగా రాజయ్యకున్నది. తన కుల బలం కావచ్చు, తన పార్టీ బలం కావచ్చు, ఇటు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు కలిసి వచ్చి కడియం శ్రీహరికి చుక్కెదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ఉప ఎన్నికలకు భయపడి మాత్రమే వీళ్ళు స్పీకర్ నిర్ణయాన్ని ఈ విధంగా అటు అధికార దుర్వినియోగానికి పాల్పడి స్పీకర్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు భావిస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.